మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ పేరిట విచారణకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కొల్చారం మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మండల నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ సంఘటనా స్థలం చేరుకుని ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, నాయకులు ముత్యం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ పేరిట విచారించడం సిగ్గుచేటని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనే ముక్కను నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాదనుకున్న తెలంగాణను సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన మొనగాడు మా కేసీఆర్ గారు. మరి అటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ మీద సిట్టాని, పుట్టాని, పట్టాని అడ్డమైన కేసులు పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏదో విధంగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీని బదనాం చేసి మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఒక కపట ఎత్తుగడ ఎత్తుకున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి అవినీతి ప్రభుత్వం సంగతి, రేవంత్ రెడ్డి గారి కపట నీచ తత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని చిబుక్కులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా 420 హామీలతో 6 గ్యారంటీలతో నువ్వు పదవి నెక్కి మరి ఈరోజు తులం బంగారం క్యాన్సల్ అయింది. మహిళలకు 2000 ఇస్తా అని చెప్పి అది బంద్ చేసినావు. మరి గ్యాస్ సబ్సిడీ లేదు, 4000 రూపాయల పింఛన్ ఇస్తాను అది లేవు. రైతు బంధు ఈడికి 2 సార్లు ఎక్కువ. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ బీఆర్ఎస్ పిలుపు మేరకు కొల్చారం మండలంలో భారీ ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం కాలయాపన చేస్తూ నేడు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు సిట్ నోటీసులు పంపించుకుంటూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు, అవిట్ల మీద దృష్టి పెట్టాలి. అవి పక్కకు పెట్టి ఎలక్షన్ రాగానే మనసులను మార్చడం అంటే డైవర్ట్ చేయడానికి వీళ్ళను కాలయాపన చేస్తూ సిట్ పేరుతో వాళ్ళను విచారిస్తున్నాడు. విచారించి నువ్వు ఏం చేస్తున్నావు? విచారించిన తర్వాత నీకు దమ్ము ఉందా? మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఫోన్ ట్యాపింగ్ అని 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నావు, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేసినావా? నీకు ఆ దమ్ము ఎందుకు లేదు? అరెస్ట్ నీకు పంపించినప్పుడు నిజంగా ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు నీకు అరెస్ట్ చేయాలే కదా. అరెస్ట్ చేసుడు పక్కకు పెట్టి దాని విచారణ పేరుతో నీ కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా సర్పంచ్ ఎలక్షన్లో కూడా 45% గెలుచుకున్న చూసిన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 95% సర్పంచ్ గెలిచారు, ఇలా 60% గెలిచిందని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంటే గ్రాసు ఎంత పడిపోయింది అనేది కూడా నీకే అర్థం కావాలి. ముఖ్యమంత్రి గారు నీకు నీకు పాలన మీద అవగాహన ఉంటే, ప్రజల మీద నిజమైన, రైతుల మీద నిజమైన నీకు ప్రేమ అభిమానాలు ఉన్నట్టయితే రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నువ్వు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చు. ముందు ఏదైనా సరే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నువ్వు సరైన పాలన చేయు. నువ్వు నిజంగానే వీళ్ళు ఏదైనా చేసినట్టు తప్పులు చేసినట్టుంటే అరెస్ట్ చేసి లోపల పెట్టు. అది పక్కన పెట్టి ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముంగడికేసుకొని వీళ్ళని లోపలికి వేయడం